ఈ ఫేక్ వాళ్ళు మొత్తము తెలంగాణ పత్రికలో వచ్చినట్టు సేమ్ డిజైన్ పెట్టి యాసగా పెట్టి ఒక్కొక్కసారి లోగోలు పెట్టి తెలంగాణ పత్రికలో వచ్చిందనేటప్పుడు ఫేక్ క్లిప్పులు రెడీ చేసి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. అందరి మీద కేసులు పెడతా ఉన్నాం. ఆ హ్యాండిల్స్ ఏవైతే హ్యాండిల్స్లో సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ హ్యాండిల్స్లో కేసు పెడతా ఉన్నాం, నోటీసులు పంపిస్తూ ఉన్నాం. 100% ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. నా మీద హత్యాయత్నం జరిగితే ఇగో ఈ విధంగా ఫేక్ చేసి అప్పుడు మార్పు చేసి పెట్టిరు. ఇది ఫేక్ క్లిప్పు. ఇగో ఇంటికి తులం బంగారం మెదక్ ఓటర్లకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్ అని చెప్పేసి మనం వార్త రాసినట్టు ఇగో ఇట్లా ఒకటి పెట్టేసి అప్పుడు ఇట్లా సర్క్యులేట్ చేసిరు. సో ఇట్లా ఈ ఫేక్ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టినాం. సో దాంతోపాటు తెలంగాణ పత్రికలో వచ్చినట్టుగా ఫేక్ క్లిప్పులు తయారు చేస్తూ ఉన్నారు. తప్పుడు రాతలతో జనాన్ని తప్పుదో పడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం జరగకున్న తెలంగాణ పత్రికను టార్గెట్ చేసిన కేటుగాళ్ళు. తెలంగాణ కథనాలపైన జనంలో నమ్మకం, సంచలన కథనాలతో ప్రభుత్వానికి ముచ్చమటలు పడుతున్నాయి. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం. సో తెలంగాణ పత్రిక వార్తలతో ప్రభుత్వంలో భయం, తప్పును తప్పించుకునేందుకు తప్పుడు కథనాలు, సోషల్ మీడియాలో ఫేక్ పేపర్ క్లిప్లను సృష్టిస్తున్న వైనం, ఫేక్ పేపర్ క్లిప్స్ పోస్ట్ చేసిన వారిపైన చర్యలకు సిద్ధం. త్వరలోనే నోటీసులు పంపనున్న తెలంగాణ యాజమాన్యం. 100% వీళ్ళకి మనము నోటీసులు పంపుతాం. ఎన్ని ఫేకులు చేయాలో అన్ని ఫేకులు చేస్తారు. నిన్న ఈ పల్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇంత ముందుకు ఈ మనమన్న మార్చుకున్నాడు వాడు టైటిల్ పేరు. వాడు శ్రీరెడ్డి అని చెప్పేసి ఒక ఫేక్ హ్యాండిల్ అనమాట. వీడు ఇక్కడ ఉన్నాడు, అక్కడెక్కడో బయట దేశాలలో ఉంటాడు. ఈ బయట దేశాల్లో ఉన్నటువంటి బ్యాచ్ వీడు న్యూస్ లైన్ సెన్సేషనల్ న్యూస్ అని చెప్పేసి న్యూస్ లైన్ సంచలన కథనము, గడప గడపకు గులాబీ రామాయణము, కేటీఆర్ వార్నింగు, అజ్ఞాతంలోకి బాల్క సుమన్ అని చెప్పేసి ఇట్లా ఒక పేపర్ క్లిప్ తయారు చేసి పెట్టిండేవాడు. ఒరే నీకు అర్థమైతే లేదురా బాబు, ఎన్నడో ఒక రోజు ఇవన్నీ నీకు మెడకు బిర్రగా చుట్టుకుంటాయి. ఇలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని చూసుకొని దుంకకూరు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు అందరు ఇలా ఏడేడా ఉన్నారో ఎట్ట ఆగమయ్యారో చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇట్లాంటి ఈ ఫేక్ కార్యక్రమాలకు పెట్టకూరు. ఇగో ఇది కూడా ఇట్లనే, ఇగో ఇక్కడ ఒక ఫేక్ పెట్టిర్రు. ఇగో ఇలాంటి ఫేక్లన్నీ తయారు చేసి మన పేపర్లో వచ్చినట్టుగా, మరి ఎందుకు ఆ వెలుగులను లేకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టు పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే వీటిని ఎవరు నమ్ముతలేడు, తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతలేడు. ఈ ఎంతసేపు చంద్రబాబు భజన లేకపోతే రేవంత్ రెడ్డి భజన చేస్తూ ఉన్నాయి ఈ పత్రికలు అని చెప్పేసి. తెలంగాణ వాయిస్ వినిపించేది తెలంగాణ పత్రిక కాబట్టి ఇలా తెలంగాణ పత్రిక పేరు మీద ఫేకులు క్రియేట్ చేసి ఫేక్ క్లిప్లు క్రియేట్ చేసి అవి సర్క్యులేట్ చేసుకుంటా ఉన్నారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. అందరికీ 100% తగిన శాస్తి చెప్తాం.